హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. ఈరోజు మన వీడియోలో రుచికరమైన సాంబార్ అయితే చేయబోతున్నాను. ఈ సాంబార్ మీరు ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్, ఒకే రుచి, ఒకే ఫ్లేవర్ తోటి చిక్కగా రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇంకా ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా ఈ రెసిపీని చూసినాక నచ్చితేనే ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయడం ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? రండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఏం కావాలో వీటికి చూద్దాం. ముందుగా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి. పప్పుని నేను కడుక్కొని కుక్కర్లో పప్పు కొన్ని వాటర్ వేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే నేను పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి సాంబార్కి. అప్పుడు రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా ఈ విధంగా నానపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చెప్తాను. ఇదిగోండి, ములక్కాయ తీసుకున్నాను, ములక్కాయ ముక్కలు, ఇంకా బెండకాయ ముక్కలు, వంకాయలు, ఇంకా క్యారెట్ ముక్కలు, ఇంకా ఆనియన్స్ అండి. ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి సాంబార్లోకి. ఈ ముక్కలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే అన్ని ముక్కలు కూడా ఇలాగే ఉండాలండి. అయితే ఆనియన్స్ మీ దగ్గర చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి, అవైనా సాంబార్లకు ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇగో పచ్చిమిర్చి, టమాటో, ఇంకా కరివేపాకు. అయితే ఈ సాంబార్లో నేను చూపించినవి కాకుండా మీకు నచ్చినవి కూడా మీరు వేసుకోవచ్చు. సొరకాయ, దోసకాయ, ఆలుగడ్డ అలా కూడా వేసుకోవచ్చు. ఇదండి, ఇవైతే ఇంగ్రీడియంట్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ సాంబారు. ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక డేక్షా అయితే, సాంబార్కి మంచి వెడల్పుగా ఉన్న డేక్షా అయితే బాగుంటుంది, డేక్షా పెట్టుకున్నాను. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఇవి ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా వీటిని కలుపుకోవాలండి, కిందికి పైకి. ఒక నిమిషం పాటు మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని మూత వేసుకొని ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి, మూత తీసి చూద్దాము. ఇలా వేగినాయి అన్నమాట. ఒక నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి, ఇంకా బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. కోసం కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలండి. వీటిని బాగా కలుపుకొని మరి రెండు నిమిషాలు మూత వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా హాఫ్ కుక్ అయినాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు, ఇందాక వంకాయలు చూపించాను కదండి, అవి ముందుగానే కట్ చేసుకుంటే నల్లబడతాయి అని చెప్పేసి ఇలా డైరెక్ట్గా కోసేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. సాంబార్కి ఏది ఎప్పుడు ముక్కలు వేయించాలో అప్పుడు వేస్తేనే మంచిగా ముక్కలు ఫ్రై అవుతాయి, ఇంకా సాంబార్కి టేస్ట్ కూడా వస్తుందండి. ఇది ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి 1 స్పూన్. మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ముక్కలకు అన్నీ పట్టాలా. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మట్టుకు ఈ సాంబారు ఈ విధంగా చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి. ప్రతిరోజు సాంబార్ని చేసుకొని తినేస్తారనమాట, అంత బాగుంటుంది. అయినా కానండి సాంబార్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి?
అందరికి ఇష్టమే అనమాట ఈ సాంబార్ అంటే. ఏం చేసినా కూడా ఈ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే చాలా రకాలుగా నేను సాంబార్లు మన సొనశ్రీ కిచెన్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. ఇదండి. ఇప్పుడైతే మూత వేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా వీటిని ఉడికించుకోవాలి. చూడండి ముక్కలు ఏ విధంగా ఉడుకుతున్నాయో. మస్తు అరోమా మాత్రం మస్తు వస్తుందండి. సూపర్ అంటే సూపర్గా ఉడికిపోయాయి. అందుకని నేను కూరగాయలని ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేసే ఈ సాంబార్ కూరగాయలని ఉడికిస్తానన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. అయితే మీ కారానికి తగ్గట్టు స్పైసీనెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, సాంబార్ పొడి అండి 1/2 స్పూన్. దీనివల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందన్నమాట మనకి. ఇంకా కలుపుకుందాం. మంచిగా సుతారంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. వీటిని ముక్కలను కూడా చూస్తున్నారు కదా. మరి ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు పట్టేలాగా మళ్ళీ మూత వేసుకోవాలండి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసేసి కొద్దిగంత కొత్తిమీర ఇలా జల్లుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, అదంతా ఇలా వేసుకోవాలి. పప్పు కూడా వేసుకున్నాక మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని గుజ్జు తీసుకొని మనకు కావాల్సినంత వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు పులుపు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారండి సాంబార్లో. అందుకని చెప్పేసి నేను అలా చెప్పేశాను. ఇలా కలుపుకుందాము. ఇప్పుడు దీనికి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను పప్పు కుక్కర్లోనే వాటర్ వేసి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పప్పు ఉంటుంది కాబట్టి. ఇంకో ఈ విధంగా అయితే వాటర్ అన్నీ వేసుకోవాలి. ఇంకో చూస్తున్నారు కదా, ఇట్లా ఉండాలి. మసిలేసరికి చిక్కబడుతుంది సాంబారు. మనం సాంబార్ ఎప్పుడైనా కానీ కాసింత చిక్కగా ఉంటేనే సాంబార్ చాలా రుచిగా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ పడుతుందండి, నేను సాల్ట్ వేస్తాను. సూపర్ అంటే సూపర్ అయితే టేస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మసాలా కాగనివ్వాలి, తెరనివ్వాలన్నమాట. మూత వేసుకొని తెరనివ్వాలి. ఇగోండి సాంబార్ అయితే మంచిగా మరిగిపోయింది. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అయితే ఇట్లా ఈ నొరగ ఉంటుంది కదండి, ఈ నొరగ తీసేసుకోవాలి. అప్పుడు సాంబార్ కమ్మదనం వస్తుంది అనమాట. ఈ నొరగ తీసేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది సాంబార్. తీసేసి పడేసేయడం అండి, యూజ్ చేసుకోవద్దు అనమాట. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పర్ఫెక్ట్గా మన సాంబార్ ఎలా కాగింది అని తెలుసుకోవాలంటే ముక్కలన్నీ పైకి వచ్చినాయి కదండి మనం వేసినాయి. ఇప్పుడు సాంబార్ మనకి పర్ఫెక్ట్గా మసిలిపోయినట్టు లెక్క. దీన్ని షిఫ్ట్ చేసుకొని తాలింపు పెట్టుకున్నాం. తాలింపు పెట్టుకునే పద్ధతిగానే సాంబారు మనం ఎలా తాలింపు పెట్టుకుంటే అంత టేస్ట్ అయితే సాంబార్కి రుచి వస్తుందన్నమాట. ఇప్పుడు వేరే స్టవ్ మీదకి పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారుకి మనం తాలింపు పెట్టుకోవటం కోసం ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నానండి. 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అయితే మనం కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకా పల్లి ఆయిల్తో కూడా మనం పోపు తాలింపు పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట తాలింపుకి. ఆయిల్ మంచిగా బాగా హీట్ అయినాక ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా నలగొట్టుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి, ముక్కలుగా చేసుకొని. ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు బాగా చిటపట్లాడాలండి, అప్పుడు ఉంటుంది పప్పు చారు అద్దరిపోతుంది అన్నమాట. ఇప్పుడు పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు 1 స్పూన్,
హాఫ్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి తుంపుకొని. వెల్లుల్లి మంచి కలర్ వస్తుంది కదా, ఇప్పుడు మన టేస్ట్నిచ్చే కరివేపాకండి. ఇది వేయగానే మూత వేసుకోండి, సైలెంట్గా ఉంటుంది. మన ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా మన ఫ్లేవర్ మన ఇంట్లోనే ఉంటుంది, మన టేస్ట్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక్క 2-3 చిటికెళ్ళు ఇంగు అండి. అబ్బా సూపర్ ఉంటుంది. ఇక మీకు ఇష్టం ఉంటే ఇంగు వేసుకోండి, లేకుంటే లేదు. కానీ ఇంగు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఒకసారి వేసుకొని చూడండి. మంచిగా పోపు అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. పోపు మంచిగా వేగిపోయింది. ఇంగు వేసుకున్న వెంటనే మనం పప్పుచారులోకి షిఫ్ట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా ఇలా జల్లుకొని వెంటనే మూత వేసుకోవటమే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంతేనండి. సాంబార్ తయారు చేసే విధానం చూసిండ్రు కదా. అస్సలు చాలా అంటే చాలా అస్సంగా ఉంది, సూపర్గా ఉంది. ఈ రుచి మీకు కూడా రావాలంటే నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఈ విధంగా మీరు చేసుకోండి. సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.